నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నర్సరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో ఆయన లబ్ధిదారులను పింఛన్ పంపిణీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం ఆ గ్రామం చేరుకున్న చంద్రబాబు పింఛన్ల తర్వాతే ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నట్లు, కొత్త సంవత్సర సందర్భంగా ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీకి అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య శోభితా ధూళిపాల ధన్యవాదాలు తెలిపారు. దీనికి కారణం ఆదివారం నాడు మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును ప్రశంసించడమే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని, ఆయన తన సినిమాల్లో భారతీయ విలువను, సంప్రదాయాలను, సంస్కృతిని చక్కగా చూపించేవారని మోడీ కొనియాడారు. దీనిపై చేతు, శోభిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రిని ప్రధాని మోడీ ప్రశంసించడం పట్ల హీరో నాగార్జున కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఐకానిక్ దిగ్గజాల సరసన మా నాన్నగారిని కూడా గౌరవించడం నాకు చాలా ఆనందంగా ఉందని ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా విజయానందన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం రేపటితో ముగియనున్నది. దాంతో నూతన సీఎస్గా విజయానందన్ సర్కార్ నియమించింది. గుంటూరు పట్టణంలో డ్రింకర్ సాయి సినిమా డైరెక్టర్ తిరుమల శెట్టిపై దాడి జరిగింది. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో కొందరు వచ్చి ఆయనపై దాడికి దిగారు. మంతెన సత్యనారాయణ రాజును కించపరిచే విధంగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ దాడి చేసినట్లు మంతెన సత్యనారాయణ రాజు అభిమానులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్ల భారం వేస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పోరుబాటలో పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారని శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుంచి తీసుకున్నారు, ఏపీ ఎండీసీ నుంచి తీసుకున్నారు, మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి, అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్లు అప్పు తీసుకున్నారు. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరేంటి? మీ సంపద సృష్టి మాకు అన్నీ తెలుసు, 40 years ఇండస్ట్రీ. మరి తెలిసి ఏంటి? మరి తెలిసినప్పుడు ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు? నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను. మీరు చేసిన సంస్కరణలో ఏ ఒక్కటి చెప్పండి. ఈ 6 నెలల్లో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకి ఈ మేలు జరిగింది, ప్రజలు దానివల్ల సుఖంగా సంతోషంగా ఇవాళ ఉన్నారని చెప్పానండి. కొన్ని ఇచ్చిన మాటనే నెరవేర్చలేదు. సూపర్ 6 అని ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో, కొత్త సంవత్సరంలో అయినా కనీసం ప్రజలకి దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారో, ఎప్పటి నుంచి చేస్తారో కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. మేము ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పవలసిందే, చెప్పి తీరవలసిందే. లేకపోతే ప్రజలతో కలిపి దాని మీద ఉద్యమం చేయడానికి కూడా తయారుగా ఉన్నాం. చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అది మా ప్రజల హక్కు, మా హక్కు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ధర్మం మీకుంది, అడిగే హక్కు మాకుంది. ఏ విధంగా చూస్తాం? దొంగలు ఒకటే అన్నట్టు చూస్తాం. ఏమంటాం? ఏమన్నాక ఉండదు. ఎప్పుడు బాధ్యత. ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు, అందుకే నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడితే అది ఆలోచించి మాట్లాడుతున్నాను. ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఆయన ఇంతకుముందు ఏమన్నారు? తప్పు చేస్తే ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తానన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రశ్నిస్తాను, అది నా హక్కు అన్నారు. అది మా ప్రభుత్వమైనా పక్క ప్రభుత్వమైనా ఎదురు పార్టీ వాళ్ళు అన్నారు. మరి వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఆయన భాగస్వామి కదా, ఆయన ధర్మం కదా. దానికి కాకపోతే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన దానికి వివరణ ఇవ్వాలి కదా. గత ఏడాదితో పోలిస్తే 16% క్రైమ్ రేట్ గుంటూరు జిల్లాలో తగ్గిందని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ సుప్రజ రవికుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామని అన్నారు. రోడ్ల యాక్సిడెంట్లో 5% పెరిగాయని, తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్లో నగదును రికవరీ చేసి బాధితులకు అప్పగించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. 224 మందిని గంజాయి కేసులో పట్టుకున్నామని, 12 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో 3 డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, వచ్చే ఏడాదికి వీటి సంఖ్య 18కి పెంచనున్నామని ఆయన అన్నారు. సో మనం లాస్ట్ ఇయర్ 2023 అండ్ 24 క్రైమ్ కంపారిజన్ చార్ట్ చివరికి నేను బ్రీఫ్ చేస్తాను మీ అందరికి ఐడియా కోసం. సో క్రైమ్ అగెయిన్స్ట్ బాడీ, సో 2023 అండ్ 24 ఫిగర్ ఉంది. సో 18% డిక్రీస్ ఇన్ బాడీలీ ఆఫెన్సెస్ అన్నీ కూడా, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్ అన్నీ కూడా. ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కలిపి 5% రిడక్షన్ ఉంది. తర్వాత క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మనకి 24% రిడక్షన్ ఉంది. క్రైమ్ అగెయిన్స్ట్ ఎస్సీ ఎస్టీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ 5% ఇంక్రీజ్ అయింది. సో తర్వాత సైబర్ క్రైమ్స్ మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ పరంగా 220 అంటే 23% డిక్రీజ్ అయింది. చీటింగ్ కేసెస్ 36% డిక్రీజ్ అయింది. అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ 32%. ఓవరాల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్స్ అంటే క్రైమ్ రేట్ అనేది 16% డిక్రీజ్ అనేది కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ 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 అంటే జనరలీ మన ఐడియా కోసం రోడ్ యాక్సిడెంట్స్లో మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ వరకు మనకి ఇంక్రీస్ ఉంది. 23% కేసెస్ 24%, అంటే 2023లో 334 అండ్ ఇప్పుడు 413 యాక్సిడెంట్స్ 24% పెరిగింది. సో నాన్ ఫ్యాటల్ 4% తగ్గింది. సో మనకి కమింగ్ మనకి అంటే మేబీ కొంచెం ఫస్ట్ 6 months కొంచెం ఎలక్షన్ పైన బిజీగా ఉండడం వల్ల కూడా కొంచెం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది కొన్ని తగ్గుండొచ్చు. మేబీ లాస్ట్ ఒక 4-5 monthsగానే మనం కొంచెం నార్మల్ పోలీసింగ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కమింగ్ టైం 2025లో కూడా యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం సపరేట్గా విషన్ పెట్టుకుంటున్నాము. సో ఈ ఎంత ఇంక్రీజ్ అయినది ఇంకా మనకి ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్, ఆల్రెడీ ఈ హెల్మెట్ అవేర్నెస్, తర్వాత కొంచెం ఎన్ఫోర్స్మెంట్స్ కూడా కొన్ని పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. సో మన విషన్ 2025 ప్రకారం రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తూ డిక్రీజింగ్ ట్రెండ్లో తీసుకుని రావాలనేది మనం మెయిన్. దాంట్లో క్వార్టర్ వైజ్ కూడా టార్గెట్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ మనకి ఇది 1930 కాల్స్ వరకు మనం టోటలీ మనకి 80% 1930 కాల్స్ పెరిగింది. అది మనకేమీ డౌట్ ఏమీ అవసరం లేదు. ఆబ్వియస్లీ సైబర్ క్రైమ్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. అంటే దీంట్లో మన ఎఫ్ఐఆర్ వరకు ఎక్కడెక్కడ అమౌంట్స్ హోల్డ్ అయిందో కాన్ఫిడెంట్గా ఉందో దాన్ని ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేస్తూ దాన్ని వాళ్ళకి క్యాష్ వాళ్ళకి రిట్రీవ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.